ముందుకు వచ్చారా ఆ తల్లి చూడు దాసులు తీసుకొని అటువంటి లోగిలు నిండుకున్నది హైమవతి లోగిళ్ళకి వచ్చిన హైమవతి లోగిళ్ళకి వచ్చిన తల్లి హైమవతి దేవి అక్కచ్చినా గది కళ్యాణం వచ్చినా గది ఎలనాటి వాళ్ళకు పుణ్యాల 9 గడియల ఇలనాటి వాళ్ళకు పాపాన 10 నెలలు అమ్మ దాసిలారా దాసి బిడ్డలారా దాసి ఏమన్నావా నాకంత తిప్పినట్టు అయ్యో తప్పినాక తిప్పదా అనవా మనం అక్కడికి పోయి వచ్చిన కాడికి లంత ఎట్లా అవుతుంది ఓ అక్కడ పోయి ఎత్తున ఎట్లా అవుతుంది అంటావా అవ్వా మనం మేనకాడ పరదేవుడి మధ్య పరమోడి కట్టవచ్చు వరదేవుడి మధ్య వరమోడి కట్టవచ్చు ఎలాగితే తప్పవచ్చునవ్వా మంతు మిస్ అయితే ఇట్లా అవుతుందవ్వా నాకు ముందుగా పొలాడు కడుపులో పడ్డప్పుడు కడుపులో గడ్డ ఫార్లు పడి తవ్వినట్టే కదవ్వా నీకు మొగడలేడా నీ కళ్ళు మండ నీ గట్టెందుకు అయింది అయ్యో మొగడు కంటే నువ్వు కానుపానవ్వా మొగడు లేకుండా అన్నాను అనుకో ఓ ఈనాడు పేపర్లో ఇంత తెలుపుతాను పడతాయి కాదు నాది పడితే తెల్లారు లేస్తేనే చూస్తాను నా చూస్తాను నా ఫోటో చూసి ఎట్లయినా చూసా మరి ఆ పిల్లకు ఏ దేవుడు పొలం కట్టవచ్చు అని ఎట్లయినా చదువుతారు కదమ్మా నా భర్త నా మొగడు ఉన్నాడు కాదు ఏడంటున్నావా ఓ కూర్చున్నాయి నా మొగడేగో ఆయన వచ్చిన కాంచెలు ఒక్కడే చూపాగో ఓ నల్లుకుంటాడు కాదు మంది చూడంగా కట్టినే ఉంటాడు మంది చూడంగా కట్టినే ఉంటాడు కానీ ఓ కొట్టుడు అనవా చూస్తే కట్టే ఉంటాడు ఇటువంటి లెక్కన అంత పోతాంది నీది పోతాంది ఆయనది పోతాంది పట్ల పోతాను దాసి అమ్మ దాసిలారా అమ్మకాంతలారా పుట్ట వీధి నిమ్మ పువ్వుల నిమ్మ పువ్వుల నిమ్మ తోటి తోటి అరలా
సాటియారాలా మాలిలా ముద్దల మీద మనసాయే అక్క దువ్వియో మనమాయే అక్క రమ్మని భర్తను అడుగు అయ్యో మా మరిదిని అడుగు రాజా మొగిలి పువ్వు రాజా దువ్వియో మొగిలి పువ్వు రాజా దువ్వియో మాలీలా ముద్దల మీద మనసాయే మర్రి దువ్వియో మనమాయే మర్రి దువ్వియో తొమ్మిది గడియల గర్భవతి కుడుతుండలు ఎవరాదు గున్న మామిడి సందం లేతలు ఎవరాదు లేత మామిడి సందం అయినా అటువంటి దాశులను వెళ్ళిపోయి మంత్రసాల దోలకచ్చ మంత్రసాలను ఏరవచ్చు మంత్రశీలక వంద ఏసిల్లమ్మ గనాడు కన్న తల్లే ఆగు అటువంటి చెరువు నిండి గలగెళ్ళే సమయం కాబట్టే వర్షం కురిసేలా పంట వాటి దుఃఖాల నీరా ఏం కావాలరా? ఉక్కు తాగుతావా? బఠానీలు బుక్తావా? అంబార్ బుక్తావా? బాయ్ చిక్తావా? చిక్కుబడే చిక్కు 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 పాలెక్కడి అంటున్నావా? చెల్లె పాలెక్కడి అంటున్నావు? ఓ నాడు 70 లీటర్ డబ్బా పోసే చెల్లె ముల్కనూరు కేంద్రానికి కానీ 70 లీటర్లు డబ్బా పోసేది ముల్కనూరు కేంద్రానికి. నువ్వా? పాలు మరి రోజు పనికే పోతావు అయితే ఎప్పుడు ఎప్పుడు లేస్తావు, ఎప్పుడు పని చేసుకుంటావు, ఎప్పుడు పాలు వింటాను 70 లీటర్లు? అయ్యో కట్టండి చెల్లె రోజు గుత్తనాటకే పోవాలి. గుత్తనాటక పోతున్నా చెల్లె దబ్బన సాతన అవుతున్నావు నేనే లేచి పిండి పోసేది దబ్బన సాతనై సాతగా కట్టిన పండుకున్నాను అనుకో వాడే పిండికపోయేది ఆ చెల్లె డబ్బోడే ఆ డబ్బోడే పిండికపోయేది. ఓ డిగ్రీ చూపించేదంటావా? ఓ పుల్లు డిగ్రీ చూపే నీళ్లు కలుపుతున్నా బాగా చూపించేది డిగ్రీ. ఎంత నీళ్లు కలిపితే 100 డిగ్రీ చూపించేది. నీళ్లు కలిపితేనో 70, నీళ్లు కలిపిపోతే నీళ్లు కలిపో జీరో. నీ పాడు జీరో. ఇక జీరో తాగినాక పొలగాని ఎట్లా పెట్రోల్ అయితేనే నీ పాలు. ఓ ఇక్కడ సిరిసేటి కాడ అక్కడ నిల్చున్న మరుదులకు ఆ మరుదులకు అందరికి నాయ పాలు పోసేది కాదు. ఈ హోటళ్ళల్లో అన్ని నీ పాలే. నా పాలే పోసేది. తెల్లారు లేతన లైన్ కట్టేది నా ఇంటి ముందట చెంబులు గిలాసులు గిన్నెలు అన్ని పట్టుకొని వచ్చి నా ఇంటి ముందర
అయ్యో ఇంత చూడలేదు అయ్యో అయ్యో మగడు 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 ఎట్ట మనిషి లెక్క మనిషివే పుడితే కొడుకు పుట్టిండు బిడ్డ పుట్టిండు అనాలి మొగడు 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 అంటే ఎవరు మొగడు గదేశల్లే నేను ఏగిరంగా చూసిన కాబట్టి నా చేతుల్లో మగపిల్లగాడే అంటన్నా ఓ గట్టనా నా చేతులున్నది కూడా ఒక కొడుకు ఒక బిడ్డ అమ్మ మొత్తం ఇద్దరు కొడుకులు ఒక్క బిడ్డ సరే అప్పుడు చూడు ఎడుగు అపరంగి దాసులనైనా అటువంటి పుట్టిన పిల్లగాళ్ళకి మాత్రం తలబెడి తాను మొత్తం అన్నరమ్మా పిల్లగాళ్ళ మాత్రం పాల కోసం బాధలాడుతాండ్రు ఆ పిల్లగాళ్ళ వంటవై తల్లి దొరసాని చేతులు పెడతామా అని నీ గర్భాన వనక చూడు ఇద్దరు కొడుకులు పుట్టిండు ఒక్క బిడ్డ జనం వేసిందమ్మా కొడుకులో చూడబోతు సూర్య వేడి కళ్ళు చంద్ర వేడు అవ ఏడు వీడిలో మన వేసేది కదా కాబట్టి మాత్రం రూపిని కన్నా తండ్రి ఓర్పుని కాపుడు వయ్యారు చూడలేదు చూడలే అమ్మా అమ్మా దొరసాని వేడిలోన దొరసాని ఒడిలోన ఒడిలోన మాత్రం అనగా మరి ఏడేడు విడల కలియేడు విడలనే అమ్మా నీ గర్భవాసం లోపల చక్కదనాల ఇద్దరు కొడుకులు పుట్టిరు ఒక బిడ్డ పుట్టిందన్న వాళ్ళ గాతల్ని చూస్తున్నావా గాతల్ని ఏమవతి సంబరపడుతుంది సంతోషపడుతుంది ఇక నా గర్భవాసం లోపల లేక లేక ఇద్దరు కొడుకులు పుట్టిరు ఇద్దరు కొడుకుల తోడ ఇక నాకు ఒక్క బిడ్డ పుట్టింది ఇక సరే నాకు ఏమి పర్వాలేదు అనుకున్నది గా తల్లి హేమవతి ఇక నీకు నువ్వు సూపర్కి ఇంకా 6 సంవత్సరాలు కానీ ఇక మీకు బాగుండగలే తల్లి అయ్యో అది ఆ ఇద్దరు కొడుకులు ఆ బిడ్డను ఎత్తుకోని కుడిసంఖ్య బావ కట్టి కుడిసన వాళ్ళు ఇద్దరు నడవసంఖ్య బావ కట్టి ఎడవసన వాళ్ళు ఇస్తానమ్మా ఆగో సంబరపడుతుంది సంతోషపడుతుంది కన్న తల్లి ప్రేమ గర్వైన ప్రేమ గడవ ప్రేమల కష్టాల పాలు మనం ఆ విధంగానే అటువంటి కాలం ఆగదు రోజులాగై
కడవ ప్రేమలు కష్టాల పాలంటారమ్మా పొడిచేడు పొద్దుకు పొడి వంక నాగడికి నాగల వంక కొడవలికి పిడి వంక ఉంటది ఏడు జ్యోతికి వంక గాని ఆ ముగ్గురు పిలవళ్లకు వంక లేకపాయనా అమ్మా ఈడి మెరుపోలే కొండి 21 దినం దగ్గరికి వచ్చి 21 దినం నాడు ఆ తల్లి అయ్యమ్మ మాత ఏమనుకున్నది నా గర్భస్థాన ఇద్దరు కొడుకులు నాకో బిడ్డ పేరు లేని పిల్లల ముఖం చూడరాదు రారంటే నా కొడుకులను రారా అని పిలుతారు పోవే అంటే నా బిడ్డని పోరా అని పిలుతారు బ్రాహ్మణులు వినిపించి వాళ్ళ చుట్టూ శుక్రవారం ఈ గడియలో నా కొడుకుల పేరు నా బిడ్డ పేరు పెట్టిస్తారా మతలావు తిప్పలపుడు పట్నం చెల్లి 12 మంది పట్టు బ్రాహ్మణులు దూరం మీద ఉన్న పంచంగాల కట్టలు దుమ్మోడ దులుపుకొని ఇక్కడి దగ్గర చూడు బ్రాహ్మణులు కనుకనే విశ్వంద్రశీల పట్నం రాని వచ్చినారు వరుస ముంగిలు నీకు ముచ్చాల వరుస నడింటి లోపల సిరిశాపల్ల ముచ్చాల మరిపీటలు వేసి దండము నాయన దండము దయ చూడాలి అయ్యా బ్రాహ్మణులు అయ్యా మరి కుర్చీల పైన కూర్చుండి అయ్యా మా పిల్లల పేర్లు పెట్టుండ్రు అయ్యా మీ పిల్లల పేరా పెడతాం పెట్టడానికే వచ్చినామమ్మా ఏమన్నా గడ్డి విప్పడానికి వచ్చినామా మేము పేరు పెట్టడానికే వచ్చినాం ఆ పురుషోత్తం తాతయ్య కాదురా తాతయ్యనురా ముండ కొడుక తాతయ్య కాదురా తాతయ్యనురా అదే తాతయ్యని వద్దనే ఆతయ్య అవుతుంది పంచమైన పెట్టావురా అమ్మ దూట పెట్టినా ఒక వారి అమ్మ దూట పెడితే నానిపోతుంది కాదురా ఆల్మార్లో పెట్టిలే హాల్మార్రా ఓ గక్కడికి ఎట్లా పోయావురా మెల్లవేనా అంతేనా పోతు బిడ్డ ఇంకోసారి పోతు అమ్మమ్మా వచ్చిన బ్రాహ్మణులు వెనక చూడు అటువంటి పంచంగాల కట్టలు చేతులు వచ్చినారే మరి శుక్రవారం రోజు చక్కని గడియ లోపల చూడవమ్మా ఆనాడు మాత్రం చిటికి నేలకమ్మ చిక్కుడు తీసి పెద్ద నేలకమ్మ పేరు పడదీసి నడివి నేలకమ్మ నక్షత్రాల పడదీసిండు వార్య ఉత్కం శిగురాకు మగ్గాలమ్మ పచ్చడా ఉడతాకుడుక పిల్లల పేరు నమ్మ రామ రామ నీ బిడ్డ వలన చూడు అటువంటి చూడమ్మా నీ బిడ్డ పుష్పరాణి రామ పిల్లల పేరు కట్టినారు రామరామ అక్షర బ్రాహ్మణైన నీ పెద్ద కొడుకు వారి బంతిరాజు చిన్న కొడుకు పూ బంతిరాజు నీ బిడ్డ పుష్పరారన్నారు పేర్లు పెట్టిన బ్రాహ్మణులకు ఆవుదానం గోదానం ముంజేది గడియాలు ముద్దు టుంగురాలు తమ గడ్డ పోగులు సన్న పంగిలు దాని ధరము ఏసి ఎక్కడ బ్రాహ్మణులు అక్కడ వెళ్ళిపోవచ్చారా ఊళ్ళ మీద రాజ్యాల మీద దేశాల మీద మీరు పెట్టి మర్చిపోతారు మేము బోడుకుంటా పోతాం ఆవు దానం అంటే నాకు ఒక్క ఆవు దానం చేయి ఒక్క ఆవు దానం కొమ్ములు లేని అంటే అని చెయ్యి అయ్యా మేము 66 రాజ్యాలకు అతిలోక పండితులం 77 దేశాలకు దేవలోక చక్రవర్తులం మాకు ఆవుల మందులు గోగుల మందులు గొర్రెల మందులు మేకల మందులు అన్ని బర్రెల మందులు కాడికెళ్ళి ఉండే మా ఇంట్లో మాత్రం అనగానే ఆవులు గోగులు మందులన్నీ ఒక్క బర్రె
మిగిలింది, ఒక కర్రావు మిగిలింది, ఆవు ఆవు కొమ్ములను బోడావు మిగిలింది, ఒక బర్రె మిగిలింది. నీకు బర్రె కావన్నా కొమ్ములను బోడావు కర్రావు కావాలి, అవే కావన్నా. అయ్యా నువ్వు ఇక్కడ ఉండు అన్నదా ధనం అటువంటి ఇంటికి ఎక్కువ ఆవుల పొట్టవుల గురికి వచ్చింది, ఈ కర్రావుల గురికి వచ్చింది. ఆవు మంచిగా ఉన్నది. ఈ ఆవు అయితే పొడవదు కదా, ఎందుకంటే మేము ఊర్లో పన్న ఉపదానానికి పోతాం. ఉపదానానికి పోతే ఇంటికాడ మా మేడం మిండుద్ది. మొగోళ్ళు చెమ్ము పట్టుకొని దగ్గరికి వచ్చి వెనక కత్తి తంతది, ముందు పోతే ఉడుతుంది, కొమ్ములు లేకుండా ఉడుతుంది, వెనకది కత్తిలో తంతది. అదే లేడీస్ ఆడోళ్ళు చెంబు పట్టుకొని ముందడికి వచ్చిన అది పాలు విండినా గారి ఆ ఆవు సప్పుడు వేయది. అంతేనా? ఆ ఆడోళ్ళకి అలవాటు ఇంటి వెనక కలిపెట్టి పిండి పట్టవా? అవునయ్యా కలిపెట్టి. కానీ ఇది ఏ పాటిస్తుంది పాలు? ఇదా సాయంత్రమా? సాయంత్రం ఏ పాటు పెడతావు? పెట్టువాడా నాకు ఏ పాటు పెడతావు అంటావు? ఏ పాటు ఇస్తుంది పాలు? నువ్వు ఏ పాటు పెట్టుబడి? ఏ పాటు పెట్టుబడి పెడతావు? అంటే పొద్దుకి పెట్టుబడి పెడతానే, పెట్టుబడి పెడితేనే ఇస్తుంది. పొద్దుగా వారం ముందట ఇరుస తవుడు ఇరుస డబ్బాలు పోసి ముందర పెట్టాలి, వెనక దిక్కు కాళ్ళకు బంధం పోయాలి, అట్లయితేనే నిలబడుతుంది, లేకపోతే ఆగదు.